ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అతడు యూదా వారికి ఇలాగు ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఆశ అనేటువంటి వ్యక్తి ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రాజైన ఆశ ఏలుబడిలో తన తండ్రి నిద్రించిన తర్వాత ప్రభువునందు, అంటే తన తండ్రి మరణించిన తర్వాత ఆశ దేవతా స్తంభములను, విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా దూరపరిచి ఎంతగానో యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడుస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డగా ఆశ ముందుకు కొనసాగుతున్నాడు. అటువంటి సందర్భం ఆ యొక్క జీవిత కాలం అంతా కూడా ఆ ప్రజలలో ఎలాంటి యుద్ధములు లేకుండా దేవుడు నెమ్మదిని కలుగజేశాడంట. ఎందుకు వీరికి నెమ్మది కలిగిందని ఆలోచన చేస్తే ఆశ దేవుని దృష్టిలో యథార్థముగా ఎంతో నమ్మకత్వంగా మరి దేవతా స్తంభములను కూడా పడగొట్టి విగ్రహారాధనకు సంబంధించిన వ్యర్థమైనవన్నీ కూడా తొలిపించి వేసి ఎంతో చక్కగా దైవికమైన మార్గంలో నడుస్తున్నాడు గనక తన చుట్టూ కూడా నెమ్మదిని కలుగజేశాడు దేవుడు. 10 సంవత్సరముల వరకు ఆ కాలంలో ఎలాంటి యుద్ధం లేకుండా అతను పరిపాలన చేసినటువంటి పరిపాలన కాలం అంతట్లో కూడా దేవుడు నెమ్మదిని అనుగ్రహింపచేశాడంట. కాబట్టి స్వయాన ఈ రాజు అంటున్నటువంటి మాట యూదా వారికి ఇలాగున ప్రకటన చేసి చెప్తున్నాడంట, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదమని ఎంతో ధైర్యము కలిగిన మాటల చేత, అంటే దేవుడు తన పట్ల చూపుతున్నటువంటి కృపను ప్రజలకు తెలియపరుస్తున్నాడండి. ఎందుకంటే మన పక్షాన మనం నమ్ముకున్న దేవుడు నెమ్మదిని కలుగజేస్తున్నాడు గనక ఇక మనం ఏ పనైనా పూనుకొనవచ్చని ధైర్యము కలిగిన మాటల చేత ప్రజలను అక్కడ ఎంతగానో పురుకొల్పుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితాల్లో కూడా నీవు నిజముగా నీ యొక్క హృదయపూర్వకంగా నీ యొక్క కుటుంబంలో విగ్రహారాధనకు సంబంధించినది కానీ అన్య దేవతలకు సంబంధించిన వాటిని కానీ దూరపరిచి దేవుని మీద నీవు యథార్థంగా నమ్మకత్వంగా నీవు ఆనుకొనగలిగినట్లయితే నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ నెమ్మదిని కలుగజేసి ఆయన కృపచేత ఆవరింపచేసి ఎన్నో అద్భుతాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు కూడా నీ కుటుంబంలో ఒకవేళ ఏదైనా దుష్టిని కార్యం మేలుబడి చేస్తే వాటన్నిటిని దూరపరిచి దేవుని మీద నమ్మకత్వం కలిగి ఉండు. నీ చుట్టూ కూడా దేవుడు నెమ్మదినిస్తాడండి. ఆయన ఉన్న చోట నెమ్మదినిచ్చే దేవుడు కదా. మరి అలాగనే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆనాడు ఆ యొక్క సముద్రంలో కూడా గాలి తుఫాన్ల చేత శిష్యులు భయపడుతుంటే నెమ్మదిపరిచాడు కదా, నిమ్మలపరిచాడు కదా. నీ జీవిత నావలో కూడా సముద్రం వలె తుఫాన్లు చెలరేగుతున్నప్పుడు నీ జీవితంలో కనుక ఆయనను ఆహ్వానించగలిగినట్లయితే, నీ జీవిత నావలో ఆయనను ఉంచుకొనగలిగినట్లయితే నీ చుట్టూ నెమ్మదినివ్వగలిగిన దేవుడు. అప్పటి వరకు సముద్రంలో పెను తుఫాన్ల చేత, గాలి వానల చేత కొట్టబడుతూ ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ పడవలో ఉన్నటువంటి శిష్యులు ఎంతగానో గందరగోళానికి గురయ్యారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు లేచి నిమ్మలపరిచారో వారి జీవితంలో సమాధానము, నెమ్మదిని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ జీవిత నావలో కూడా ఎన్ని శ్రమలైనా ఉండవచ్చు, ఎన్ని ఇబ్బందులైనా ఉండవచ్చు, కానీ నీవు హృదయపూర్వకంగా నీ జీవిత నావలో ఆయనను ఆహ్వానించగలిగినట్లయితే నెమ్మదినివ్వగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు గనుక ఆయన కృపను పొందుకుందాం. ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. ఖచ్చితంగా తప్పకుండా నీ జీవితంలో దేవుడు నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆమెన్. కనులు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడై ఉదయకాల సమయంలో నీవిచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా. ఆశ అనేటువంటి రాజు ప్రవ్వ నీ యందు ఎంతో యథార్థత, భక్తిని కలిగి ఉన్నాడు గనక అయా తన కుటుంబంలో, అయా తన యొక్క దేశంలో దేవతా స్తంభములను పగలగొట్టి నీకు ఇష్టమైన బిడ్డగానైనా అయా ఆ యొక్క దేశం అంతా కూడా
ఆశ ద్వారా ప్రభా ముందుకు కొనసాగింప చేసావు ప్రభా. అటు రీతిగా తన యొక్క యథార్థతను బట్టి వారి జీవితాల్లో నెమ్మదినిచ్చిన దేవుడవు గనుక ప్రభా, ఇదిగో తండ్రి ఉదయకాల శ్రమంలో ఎవరైతే వారి హృదయపూర్వకంగా నీ మనసులో తండ్రి వారి మనసులో ప్రభా నిన్ను ఆహ్వానిస్తున్నారో ప్రభా, నెమ్మదిని కలుగ చేయండి. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల చేత నెమ్మది లేక ఉన్నారేమో ప్రభా, నెమ్మదినివ్వండి తండ్రి. అయా కుటుంబంలో ప్రభా ఏ సమస్యల చేత, ఏ యొక్క గాలి తుఫాన్ల వంటి అనుభవాల చేత ప్రభా నెమ్మది లేక ప్రభా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు ప్రభా, ఈ క్షణం అందే వారి జీవిత నావలోనికి నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా ప్రభా అందరి జీవితాల్లో నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అందరి జీవితాల్లోనూ మీరు తోడుగా ఉంటూ నెమ్మదిని అనుగ్రహింపచేయమని, వారి వ్యాపారములను పాడి పంటలను ఆశీర్వదించండి అయ్యా. ఉద్యోగరీత్యా నీ కనికిరాన్ని చూపిస్తున్నాయన మెరుగైనటువంటి ప్రభ ఉత్తీర్ణతను కలుగచేయండి. వారు చేయుచున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉంటున్నాయన అయ్యా. ప్రతి అలలన్నిటిని కూడా సద్దుమణిగేలా చేసి ప్రభ నెమ్మదిని అనుగ్రహింపచేయమని నీ కృపచేత బలపరుస్తూ, ఏ బిడ్డ ఏ అవసరత కలిగి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ప్రతి అవసరత ప్రభ తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. నీ కృపచేత బలపరుస్తూ అన్ని విషయాల్లో కూడా మీరు సహాయం దయచేయమని, ఈ దీనురాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చెంత చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.